నమస్కారం శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ సింగరాయకొండ మండలం పాకల సముద్ర తీరంలో విషాదం చోటు చేసుకుంది పాకల బీచ్ లో సముద్ర స్నానానికి వెళ్లిన ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందిన సంఘటన విషాదం అలముకుంది ఒకరిని మెరైన్ కానిస్టేబుళ్లు ప్రాణాలతో కాపాడారు సింగరాయకొండకు చెందిన మరో యువకుడు అలల తాకిడికి గల్లంతయ్యాడు సంఘటన విషయం తెలుసుకున్న రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి రెవెన్యూ పోలీస్ అధికారులతో మాట్లాడి సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మృతదేహాలను రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సందర్శించి నివాళులర్పించారు కుటుంబ సభ్యులను ఓదార్చారు పాకల సముద్ర తీరంలో సముద్ర స్నానానికి వెళ్లి పొన్నరూరు మండలం శివన్నపాలెంకు చెందిన 25 ఏళ్ల నోసిన మాధవరావు 15 సంవత్సరాల నోసిన జెఫిక్ కందుకూరు మండలం కొల్లగుంట గ్రామానికి చెందిన 19 సంవత్సరాల కొండాబత్తిన యామిని మృతి చెందినట్లుగా గుర్తించారు సింగరాయకొండ హనుమాన్ నగర్కు చెందిన తమ్మిశెట్టి పవన్ అలల తీవ్రతకు కొట్టుకుపోయారు పవన్ హైదరాబాద్లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ సంస్థలో ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు తెలిసింది అలల తీవ్రత ఎక్కువగా ఉండడంతో పవన్ మృతదేహం కోసం తీరం వెంట గాలింపు చర్యలు చేపట్టారు 5గురిలో 3 మృతి చెందగా గల్లంతైన పవన్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు నోసిన నవ్యను ప్రాణాలతో మెరైన్ పోలీసులు కాపాడారు నవ్య భర్త మాధవరావు ఈ సంఘటనలో మృతి చెందడం విషాదాంతం సంఘటన విషయం తెలుసుకున్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి దిగ్భ్రాంతికి వ్యక్తం చేశారు రెవెన్యూ అధికారులతో కలిసి సంఘటన స్థానంలో మంత్రి పర్యవేక్షించారు మృతదేహాలకు వెంటనే పోస్టుమార్టం చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు బీచ్ దగ్గర ఉండి మరో మృతదేహం కోసం గాలింపు చర్యలను మంత్రి పర్యవేక్షించారు బీచ్లో 3 మృతి చెందడం దురదృష్టకరం అన్నారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు ప్రజలు కూడా బీచ్ల దగ్గర అప్రమత్తంగా ఉండాలని మంత్రి తెలిపారు పాకల సముద్ర తీరంలో 3 మృతి ఒకరు గల్లంతయ్యారన్న విషయం తెలుసుకున్న ఎస్పీ దామోదర్ ఒంగోలు ఆర్టీఓ లక్ష్మీ ప్రసన్న డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు సింగరాయకొండ తహసీల్దార్ రవి సంఘటనా స్థలానికి చేరుకున్నారు సింగరాయకొండ సిఐ హజరత్తయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు జరిగింది కనీసం ఒక మధ్య ఫోటో వీడియో పంపించి కనీసం దేవుడు ఉద్యోగం ఈ మధ్య వచ్చిందంట ఎందో నెల అయిందంటే పండగ వచ్చాడు చదువు ఊర్లో ఉంటుంది అబ్బాయి జాబ్ ఎక్కడ చేస్తారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అబ్బాయి ఒక అబ్బాయి ఒక అమ్మాయి సార్ అమ్మాయి జాబ్ చేస్తుంది అమ్మాయి అది బోట్ లో రాదంటున్నారు నేను మాట్లాడి ఇక్కడ చేపలు పట్టే వాళ్ళే చెప్పారు అది లోపల లాగేసుకుని పుట్టుకొని వచ్చేసారు అది గాలి ఇచ్చినట్టు చెరువు అయితే మనం కొంచెం గాలి ఇస్తే సరిపోతుంది మునిగిందంటే మునిగారు మీరు అనుకోండి ఉంటారా హ్యాండిక్యాపర్ సార్ కొడుకు కొడుకు కట్టుకోలేకపోయాడు పెళ్లి వలేసారి అయ్యింది అబ్బాయి చాలా కష్టపడి చేసుకున్నాడు వాళ్ళ పెద్ద కొడుకు చనిపోయింది పెళ్లి 1 year సార్ అయింది ఒక మహిళని ప్రాణాలు కాపాడటం జరిగింది చనిపోయినటువంటి వాళ్ళలో 2 పెద్దవాళ్లు 2 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు మైనర్లు ఉన్నారు 3 వ్యక్తులు కూడా కందుకూరు ఏరియా హాస్పిటల్ పంపించింది వారికి పోస్ట్ మార్టం చేసి బాడీలో వాళ్ళ ఎట్టి పరిస్థితుల్లో అందజేసే ఏర్పాట్లు చేస్తున్నాం ఇంకొక వ్యక్తి తమ్మిశెట్టి పవన్ బాడీ ఇంకా ట్రేస్ కాలేదు వారి కుటుంబం కూడా చూస్తే సోదరి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్గా తల్లిదండ్రులు బిల్డింగ్ వర్క్ లో చేస్తూ కష్టపడి చదివించుకుంటే ఆ బాడీ కూడా ట్రేస్ కావట్లేదు ఉత్సాహంగా ఉన్న ప్రాంతాల్లో ఒక్కసారి విషాదం అనుకోండి
ఈ ప్రాంతంలో పర్యాటకంగా వచ్చిన వాళ్ళు సముద్రాన్ని ఇవి ఆహ్లాదించాలి కానీ దిగటం అంటూ పనులు చేయదని చెప్పేసి నేను యువతకి విజ్ఞప్తి చేస్తూ వీరికి జరగాల్సినటువంటి కార్యక్రమాలన్నింటి కూడా పోలీసు రెవెన్యూ వాళ్ళు ప్రభుత్వం పనులు చూసి త్వరితగతిన అన్ని పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. ఈ బాడీ కోసం కూడా వెతికించే ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. ఇది బాగా డీప్ సీలోకి వెళ్ళిందని చెప్పేసి స్థానిక ఫిషర్మెన్ చెప్తున్నారు. ఇటువంటి సంఘటన పట్ల చనిపోయిన కుటుంబాల సభ్యులకి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఉన్నాము. వారి దివ్యాత్మకి మంచి జరగాలని వాళ్ళకి శాంతి చేకూరాలని భగవంతుడు ప్రార్థిస్తూ ముఖ్యమంత్రి గారు సంఘటన చేసిన కూడా ఇది సంఘటనా స్థలాన్ని సందర్శించడం కూడా వారు కూడా మెసేజ్ ఇవ్వడం కూడా జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ ప్రభుత్వం ప్రజల ప్రాణాల పట్ల శ్రద్ధ వహిస్తుందని. ఒంగోలులో క్రికెట్ స్టేడియం త్వరలో నిర్మిస్తామని శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. ఇప్పటికే స్థలాన్ని కూడా గుర్తించడం జరిగిందని అన్నారు. అన్ని అనుమతులు వచ్చిన వెంటనే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్మాణం చేపడతామని చెప్పారు. ఐపీఎల్ మ్యాచ్లు ఆడే విధంగా స్టేడియం నిర్మాణం ఉంటుందని అన్నారు. వెంగముక్కలపాలెం రోడ్డులో ఆర్టీఓ కార్యాలయం ఎదురుగా నూతనంగా నిర్మించిన 12th మ్యాన్ కేఫ్ను ఆయన ప్రారంభించారు. ఇక్కడ అన్ని హంగులతో క్రికెట్ ఆడుకునే విధంగా ఇండోర్ స్టేడియాన్ని నిర్మించిన నిర్వాహకులు రియాజ్ అహ్మద్, గొట్టిపాటి సుధీర్లను అభినందించారు. స్టేడియంతో పాటు స్నాక్స్, కాఫీ కేఫ్ను రిలాక్స్ కోసం ఏర్పాటు చేశారని తెలిపారు. అందరూ దీన్ని సందర్శించి వీరు చేసిన మంచి ప్రయత్నాన్ని ఆశీర్వదించాలని ఎమ్మెల్యే కోరారు. క్విజ్ కాలేజ్ రోడ్డు ఏదైతే మన ఎర్రజల్ల పోయే రోడ్లో మనకి 12th మెయిన్ కేఫ్ అనేది నూతనంగా ఇండోర్ క్రికెట్ స్టేడియంని ఓపెన్ చేసాం. దీనికి మన రియాజ్ అహ్మద్, అదేవిధంగా మన గొట్టిపాటి సుధీరు వీరిద్దరు కలిసి దీన్ని ఇన్వెస్ట్ చేశారు. దగ్గర 40 లక్షల రూపాయలు దీని మీద పెట్టడం, అందులో మంచి కాఫీ డే లాగా ఒక చిన్న ప్యాటర్న్ కూడా పెట్టుకోవటం, అదేవిధంగా కాఫీ, టీ ఇవన్నీ కూడా పెట్టడం, అంటే వాతావరణం చాలా బాగుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఒంగోలులో ఇంకా 2 ఉన్నా కూడా దీనికి ప్రత్యేకత ఏంటి అంటే ముందు స్పేస్ ఉంది, పార్కింగ్ ఉంది, స్నాక్స్ ఉన్నాయి, అదేవిధంగా నైట్ అంతా ఆడుకోవటానికి కూడా మనకి లైటింగ్ కానీ ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ పెట్టారు. కాబట్టి అందరూ కూడా స్టూడెంట్స్ కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కూడా నైట్ వచ్చేసి కాసేపు ప్రాక్టీస్ చేస్తే చాలా మంచిదని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి అందరి మీద నమ్మకంతో వీళ్ళిద్దరూ ఈరోజు ఇక్కడ ఇంత మంచి స్టేడియంను పెట్టారు. మనస్ఫూర్తిగా వాళ్ళిద్దరిని కూడా అభినందిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి, బాగా జరగాలని ఆ భగవంతుని కూడా కోరుకుంటున్నాం. దానికి తగ్గట్టుగా ఈరోజు ఉండే పరిస్థితులు కూడా ప్రతి ఒక్కరికి కూడా మనం ఏదో విధంగా స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా ఈరోజు అవసరం. మన ఒంగోలులో కూడా తొందరలోనే క్రికెట్ స్టేడియం కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం. దాన్ని కూడా ప్లేస్ అయి చూస్తూ ఉన్నాం. ఐపీఎల్ ఆడేటట్టుగా పెద్దది ఇండోర్ స్టేడియము, అదేవిధంగా క్రికెట్ స్టేడియం కూడా ఇవన్నీ కూడా పెడుతున్నాం. ఎందుకంటే స్టేట్లో అన్ని దగ్గర ఉన్నా కూడా మన దగ్గర లేదు క్రికెట్ స్టేడియం. పోయినసారి ఉండే టైంలో ల్యాండ్ ప్రాబ్లం ఉండింది. ల్యాండ్ మనకి ఇబ్బందికరంగా ఉండి ల్యాండ్ ప్రొక్యూర్ చేసుకోవడానికి కూడా ఇబ్బందులు ఉండేవి, దాన్ని చేయలేకపోయాం. ఇప్పుడు ల్యాండ్ కూడా మనం దాదాపు ఫైనలైజ్ స్టేజ్లో ఉంది. దాన్ని చేసిన తర్వాత క్రికెట్ అసోసియేషన్ వాళ్ళకి ఇచ్చామంటే ఖచ్చితంగా వాళ్ళే కన్స్ట్రక్ట్ చేసి ఇస్తారని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి వీళ్ళు ఏదైతే 12th మెయిన్ కేఫ్ వీళ్ళకి ఒక మంచి ఉద్దేశంతో పెట్టారు. అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి. అన్ని హంగులతోటి పెట్టారు. కాబట్టి వాళ్ళకి మనస్ఫూర్తిగా మరోసారి నా అభినందనలు తెలియజేస్తూ వాళ్ళకి నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నా. తప్పకుండా ఆ భగవంతుడి ఆశీస్సులో సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఎక్కువ బడ్జెట్ పెట్టారు ఒంగోలులో లేని దాని మీద. కాబట్టి దానికి ఉండే ఫెసిలిటీస్ అన్నీ కూడా పెట్టారు. కాబట్టి ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి కూడా నేను కూడా భావిస్తూ ఉన్నా. థ్యాంక్ యూ.
రామచల్ల జనార్దన్ గారు ఎమ్మెల్యే గారు వచ్చినందుకు ధన్యవాదాలు. దీన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. కేఫ్ స్టార్ట్ చేయడానికి కేఫీ అండ్ క్రికెట్గా ఒంగోలులో క్రికెట్ ఉంది కానీ కేఫ్గా ఎక్కడ లేదు. చిల్ అవ్వాలన్నా గేమ్స్ ఉండాలి. గేమ్స్ మనకి ఇక్కడ క్రికెట్ ఉంది ఆడుకోవడానికి, సేమ్ క్యారమ్స్, చెస్ ఇలాగ గేమ్స్ యాడ్ అవుతుంటాయి. సేమ్ రెండు ఒకే ప్లేస్లో ఉండాలంటే మనకి ఎక్కడా లేదు ఒంగోలులో. అందుకని ఈ విధంగా ప్లాన్ చేసాం. జనార్దన్ అన్న మనకి ఎమ్మటినే సపోర్ట్ ఇచ్చేసి మనకి వచ్చాడు. రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ఆదేశించారు. కలెక్టరేట్లోని కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో రహదారుల భద్రతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ అన్నారు. ఎక్కువ ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో బారికేడ్స్, స్టాపర్సు, ప్రమాద సంకేత సూచికలు ఏర్పాటు చేయాలని అన్నారు. జిల్లాలో గత సంవత్సరంలో జరిగిన రోడ్డు ప్రమాదాలకు సంబంధించి 872 కేసులు నమోదు కాగా అందులో 389 మంది మరణించినట్లు తెలిపారు. రోడ్డు భద్రతపై ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్య కూడలి రద్దీ ప్రదేశాల్లో రహదారుల ఆక్రమణలపై ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని మున్సిపల్ ట్రాఫిక్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో డిటిసి ఆర్ సుశీల, డిఎస్పీ సురేష్ బాబు, R&B ఎస్సీ దేవానంద్, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ జమున, డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ కె వెంకటేశ్వరరావు, R&B ఈఈ గోపీనాయక్, జిల్లా పశుసంవర్ధక అధికారి బేబీ రాణి, ఏపీఎస్ఆర్టీసీ ఆర్ఎం సుధాకర్, జిల్లా విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్, పిడి విద్యాసాగర్, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు. మీరు ఏ మీటింగ్ మరియు ఈ మీటింగ్ వస్తున్నారు కదా, రైట్ చేసుకుంటూ రావాలి కదా. ఇది యాక్షన్ మీ దశకి సంబంధించినది. ఈ పాయింట్ దీంట్లో ఉంది. తయారు చేస్తూ ఉంటే వస్తే ఎలా అండి? ఫైనల్ ఎవరో సమ్మన్ హస్ టు బెందగే. సో దానికే ఇప్పుడు మీ ఎన్హెచ్ ఎక్కడెక్కడ జరిగి ఉందో దానికి లెటర్ పంపిస్తాము. సో దీంట్లో ఎక్కువ ఎన్ని కేసెస్ ఉన్నాయి? 3 months జరిగినవి. ఐడియలీ ఎక్కడ మీకు ఎప్పుడు యాక్సిడెంట్ లాంటిది జరిగినప్పుడు ఇమ్మీడియట్ గా రెస్పాన్స్ ఎక్కడ జరిగిందో, సో దట్ వీ షుడ్ నాట్ వెయిట్ ఫర్ దిస్ మీటింగ్. ఇక్కడ ఒక 3 months జరిగిన రిపోర్ట్ తెచ్చి పెట్టి ఉన్నాను. సో ఇప్పటిదాకా అక్కడ ఏమి చేసి. గత 11 సంవత్సరాలుగా సంక్రాంతి సందర్భంగా క్రికెట్ పోటీలు నిర్వహించి యువతను ఐక్యం చేయడం మంచి కార్యక్రమం అని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అన్నారు. సంక్రాంతి సందర్భంగా ఆర్ఎస్ఆర్ ఆధ్వర్యంలో చిక్కాల కిరణ్ కుమార్, బండి మహేంద్రలు క్రికెట్ పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమాన్ని ఒంగోలు డిఆర్ఎం హైస్కూల్ మైదానంలో జరిగిన విజేతల బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని బహుమతులు అందజేశారు. 11 సంవత్సరాలుగా నిరంతరం పోటీలు నిర్వహిస్తున్న కిరణ్ మహేంద్రలను ఎమ్మెల్యే అభినందించారు. ఈరోజు ఉన్న పరిస్థితులను బట్టి క్రీడలకు ఎంతో ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం ఉందని అన్నారు. ఒంగోలులో అన్ని హంగులతో కూడిన స్టేడియం నిర్మిస్తామని చెప్పారు. ఇప్పటి వరకు మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్లో రాత్రి సమయంలో వాకింగ్, క్రీడలు ఆడుకునే వారికి ఇబ్బంది లేకుండా లైటింగ్ ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే దామచర్ల తెలిపారు. మండవ మురళీకృష్ణ మాట్లాడుతూ క్రీడలకు మా వంతు ప్రోత్సాహం నిర్వాహకులు ఎప్పుడూ ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మారెల సుబ్బారావు, ట్రస్ట్ గౌరవ సభ్యులు మండవ సుబ్బారావు, సింగరాజు రాంబాబు, అసిస్టు డిప్యూటీ డైరెక్టర్ వడ్డింపూడి సుజాతారావు, సిటిజన్ ఫోరం అధ్యక్షుడు కొల్లా మధు, వేదవతి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 11 సంవత్సరాల నుంచి కంటిన్యూగా సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ ఆర్ఎస్ఆర్ క్రికెట్ కమిటీ వాళ్ళు 11వ సంవత్సరం ఈరోజు మళ్ళీ కూడా మా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి నన్ను కూడా పిలవటం, ఈరోజు ఉండే పరిస్థితుల్లో కూడా ప్రతి ఒక్కరం కూడా స్పోర్ట్ యాక్టివిటీస్ కూడా చేయాల్సిన బాధ్యతలు ఉన్నాయి. దానికోసం అని చెప్పేసి ఈరోజు ఖచ్చితంగా ఈ టర్మ్లోనే ఒంగోలులో కూడా స్టేడియం అనేది కంప్లీట్ చేసే బాధ్యతలుగా తీసుకుంటా ఉన్నాం. దాంతోపాటు ఇండోర్ స్టేడియం కూడా వచ్చేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ మనం వేరే కళ్యాణ మండపాలు ఇట్లాంటివన్నీ కూడా పెట్టుకోకుండా మనం ఇండోర్ కూడా గేమ్స్ ఉండేటట్టుగా ఇవన్నీ కూడా కార్యక్రమాలు కూడా చేపడుతున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. తొందరలోనే లైటింగ్ పెట్టిస్తాం, నైట్ కూడా ఉండేటట్టుగా, నైట్ వాకింగ్ చేసుకునేటట్టుగా, అదేవిధంగా గ్రౌండ్ కూడా నైట్ ఏదైనా అవసరం అయితే వాడుకునేటట్టుగా మనకు స్టేడియం అయిపోయేదాకా దాన్ని కూడా ఏర్పాట్లు చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. క్రికెట్ ఆడటానికి వచ్చిన ఈ ప్లేయర్స్ కావచ్చు, ఇట్లాంటి అన్నిటికీ కూడా మనం ఏదో విధంగా స్పాన్సర్ చేసే పద్ధతిలో ఉండాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నా. దానికి మురళీ గారు అనేక సేవలు చేస్తూ ఉన్నారు ట్రస్ట్ నుంచి, వాళ్ళని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని మమ్మల్ని కూడా పిలిచినందుకు తప్పకుండా కూడా మీ అందరికి కూడా నా అభినందనలు తెలియజేస్తూ
భవిష్యత్తులో కూడా ఏది అవసరం ఉన్నా కూడా నాకు తెలియజేస్తే కిరణ్ కానీ మహేంద్ర కానీ తప్పకుండా కూడా నా పూర్తి సహకారం ఎప్పుడు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ప్రతి సంవత్సరం లాగానే 11వ సంవత్సరం మన చిక్కాల కిరణం మరియు అతని మిత్ర బృందంలో నిర్వహించే సంక్రాంతి కప్ పోటీలకి చాలా టీమ్స్ పాల్గొని నేను కూడా వచ్చే ఒక రోజు మన సండే చూశాను. అలాగే మా కిరణ్కి ఎప్పుడు మా వెనక మేము ప్రోత్సహిస్తాం. అలాగే ఎమ్మెల్యే గారి ప్రోత్సాహం కూడా ఎప్పుడు ఉంటుంది కిరణ్కి. ఎందుకంటే లాస్ట్ టైం కూడా చూశారు ఎమ్మెల్యే గారు స్కూల్లో వచ్చి కిరణ్ చేసే యాక్టివిటీస్. థ్యాంక్ యూ కిరణ్, నన్ను కూడా దీంట్లో బాగా పాలు చేశాను. మనం ఆర్ఎస్ఆర్ వాళ్ళు 11 సంవత్సరాలు నిర్వహిస్తున్నారు కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే మీ ఆర్ఎస్ఆర్ క్రికెట్ టీం నుంచి ఎవరినైనా ఒకరిని మంచి ప్లేయర్ని తయారు చేసి మన ఈ ఆర్ఎస్ఆర్ టోర్నమెంట్స్ నుంచి ఆంధ్ర కానీ రంజీలో కానీ ఎక్కడైనా సరే ఒకరిని తయారు చేస్తే మీ కష్టానికి ఫలితం దక్కిద్దని చెప్పి నేను అంతా కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఎవరో బౌలర్ కారణం మెయిన్ గా పెంచేవాళ్ళు మేము ఎక్కడ నారాయణ స్కూల్ జిల్లాలో పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కలెక్టర్లతో పాటు జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఏపీఐఐసి ఎండీ ఎం అభిషిక్త్ కిషోర్ సూచించారు. పారిశ్రామిక ప్రగతిపై అన్ని జిల్లాల కలెక్టర్లు ఇతర అధికారులతో మంగళగిరిలోని ఆయన తన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దొనకొండ, పామూరు ప్రాంతాల్లో చేపట్టనున్న భూసేకరణ వివరాలను జిల్లా కలెక్టర్ తమ్మీం అన్సారియా ఏపీఐఐసి ఎండీ అభిషిక్త్ కిషోర్ దృష్టికి తీసుకెళ్లారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, ఏపీఐఐసి జోనల్ మేనేజర్ మదన్ మోహన్, మత్స్యశాఖ జేడీ చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. Let's say if we do an NICDC first, so we need to go around it, we need to use it to our advantage. The choice would be government lands, it is available. The government lands are there, but again, but there is a form of laws. And put up works here, the laws. Laws. Sir, these people may use them for all kinds of feasibility studies as well. Hence, and we are bringing picture, and your challenge is water supply. Yeah. There are ways on a solution which will provide water supply. If you both know that, you won't be obtaining this sanction under CC. Sir, 3 acres, out of which 787 acres are government land. So out of these 787 acres, already 481 acres are with APIAs. So remaining 306 acres we have to hand over. This is with respect to government land, so no issues. Second thing, 463 acres would be assigned land. Here we have to go for land acquisition. So because even though it is assigned land, we have to acquire it on par with the patta land only. So here we might be needing help from the APIAC. So already we identified the cost, 463 acres we have to acquire. And 184 acres is patta land. So all this, so total it is coming around 1435 acres. So minimum 1200 acres we can acquire, it won't be an issue. Another village is Badapuram village. So in that we have identified around 2727 acres, out of which 1304 acres are pure government land. భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు అలా వచ్చి ఇలా వెళ్ళినట్లుంది. 3 రోజుల పండుగ సందడిని ఎంజాయ్ చేసిన ప్రజలు భారంగా బ్యాగులు సర్దుకొని తిరుగు ప్రయాణమయ్యారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ సందడిగా మారింది. ప్రయాణికుల సౌకర్యార్థం వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఒంగోలు ఆర్ఎం సుధాకర్ బాబు నేతృత్వంలో ఆర్టీసీ సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన బస్సులను ఏర్పాట్లు చేసి పర్యవేక్షించారు. సంక్రాంతి పండగ ముగిసింది. ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాల నుండి తమ గ్రామాలలో పండుగను సంతోషంగా జరుపుకున్న ప్రజలు తిరిగి భారమైన గుండెలతో ఎక్కడైతే బతుకు తెరువు కోసం వెళ్లారో అక్కడికి ప్రయాణం అయ్యేందుకు ఆర్టీసీ బస్టాండ్కు చేరుకున్నారు.
రవాణా సౌకర్యం ఉన్న వాళ్ళు వారి వాహనాల్లో తిరిగి ప్రయాణమయ్యారు. బస్సుల్లో ప్రయాణం చేసేవారు ముందుగా రిజర్వేషన్లు చేసుకున్నవారు ఎటువంటి ఇబ్బంది లేకుండా వెళ్ళిపోతున్నారు. ఇక మిగిలిన ప్రయాణికులు మాత్రం ఆర్టీసీ బస్టాండ్లో బస్సుల కోసం పడిగాపులు కాయాల్సి వచ్చింది. వారి కోసం ఆర్టీసీ సిబ్బంది ఎప్పటికప్పుడు బస్సులు ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు తిరుగు ప్రయాణం కోసం 270కి పైగా బస్సులు ఏర్పాట్లు చేసినట్లు ఆర్టీసీ ఆర్ఎం సుధాకర్ బాబు పేర్కొన్నారు. ఇంకా 3 రోజుల పాటు ఈ హడావుడి ఉంటుందని వారికి అనుకూలంగా బస్సులను ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. పండుగకు వచ్చేటప్పుడు ఎటువంటి అవాంతరాలు లేవని, వెళ్లేటప్పుడు కూడా ఎలాంటి అవాంతరాలు లేకుండా డ్రైవర్లకు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నామని చెప్పారు. ప్రయాణికులకు బస్సులు ఏర్పాటు చేయడంలో సిబ్బంది కృషి ప్రశంసనీయమని, సెక్యూరిటీ సిబ్బంది ఎప్పటికప్పుడు ప్రయాణికులను అప్రమత్తం చేస్తూ వారి ప్రయాణానికి సహకరిస్తున్నారని ఆర్ఎం తెలిపారు. ప్రకాశం రీజియన్లో చాలా సర్వీసెస్ అనుకున్న దానికన్నా ఎక్కువ తిప్పడం జరిగింది. యాక్చువల్గా 264 అనుకున్నాం, ఇంకా అంతకన్నా పైన పడ్డాయి, 275 వరకు పడ్డాయి. ఒకవైపు ఏంటంటే కాస్త మా అన్నీ చాలా వరకు లాస్ట్ ఇయర్ మీద ఇంప్రూవ్మెంట్ అయితే చేశాము, అవకాశాలు కల్పించాలనేది అన్ని డిపోల నుంచి కూడా. బట్ ఇప్పుడు ఇంచుమించుగా 270 దాకా పడే వెహికల్స్ వెళ్ళి రావడం జరిగింది. అంటే డౌన్ ట్రిప్స్ అంటాం మేము. సో అయిపోయింది అది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే వీళ్ళందరూ కూడా అనుకూలంగా ఉన్న రోజుల్లో బయలుదేరుతారు. ఒక 3-4 డేస్ రిటర్న్ ట్రాఫిక్ కూడా ఉంటుంది. అలాగే ఎక్కడ కూడా ఆర్డినరీ సర్వీసెస్ నెగ్లెక్ట్ చేసి ఆపరేట్ చేసేది లేదు. సింగిల్ రూట్స్ అంటే ఎలాగో ఆపరేట్ చేస్తున్నాము. బట్ ఎక్కువ బస్సులు ఉన్న చోట 1 విత్డ్రా చేసి అంటే లాంగ్ డిస్టెన్స్ పెట్టడం జరుగుతుంది. 2 వైపులా చూసుకోవాలి. దగ్గరలో ఉన్న జిల్లాలో ఉన్న నియర్ బై టౌన్స్ ఏవైతే ఉన్నాయో, గుంటూరు, అలాగే విజయవాడ, ఇటు ఈ నెల్లూరు, చెన్నై, ఈ రూట్లో ఉన్నాయి అన్నీ కూడా పరిగణలో తీసుకొని డిమాండ్ బట్టి కూడా మేము ఆపరేట్ చేయాల్సి వస్తుంది, జిల్లా కేంద్రం కాబట్టి. ఈ రోజు నుంచి మళ్ళీ ఆల్రెడీ నిన్నటి నుంచే మొదలైంది. నిన్న 14 బస్సులు తిప్పడం జరిగింది ఆల్రెడీ. ఈరోజు కూడా ఒక 16 బస్సుల దాకా హైదరాబాద్ కానీ వివిధ ప్రాంతాలకి స్పెషల్ ట్రైన్ వెహికల్స్ని బుక్ చేసుకొని ఇంకా ముందర కూడా పెరుగుతుంది. గ్రాడ్యువల్గా ఈ 4 రోజులు ఉంటుంది కాబట్టి ప్రత్యేకంగా మా సిబ్బంది, సూపర్వైజర్స్ అందరి కృషితో మ్యాక్సిమం ఉన్నంతలో మేము డౌన్ జర్నీ క్లియర్ చేస్తాం. ఇప్పుడు అప్ జర్నీ పూర్తిగా మన చేతిలోనే ఉంటుంది. రిజర్వేషన్స్ లేకపోయినా వితౌట్ అంటే అప్పటికప్పుడు కావాల్సి వచ్చిన వాళ్ళు వీళ్ళని సంఖ్యను బట్టి, అవసరాన్ని బట్టి ఆల్రెడీ మన ఓపెన్ చేస్తున్నటువంటి సర్వీసులు ఏవైతే ఉన్నాయో 16 కూడా ఆల్మోస్ట్ అయిపోయినాయని తెలుస్తోంది. సో మళ్ళీ యాడ్ చేయాల్సి ఉంటుంది, అప్పటికప్పుడు కూడా సేమ్ డే కూడా పెట్టాల్సి వస్తుంది. సో అవన్నీ కూడా రివ్యూ చేసుకుంటున్నాం. సో సుమారుగా 500 పైచిలుకు బస్సులు మనం వివిధ ప్రాంతాలకి ఈ సంక్రాంతి సందర్భంగా ఆపరేట్ చేయడం జరుగుతుంది. మ్యాక్సిమం ఆదివారం వరకు ఉంటారు ఈ ట్రాఫిక్. ఇలాగనే వీఆర్ కాన్ఫిడెంట్. ఎందుకంటే ఇప్పుడు రిటర్న్ ట్రాఫిక్ అనేది మా చేతిలో ఉంటుంది, బస్ పంపించాల్సిన అవసరం లేదు. ఇక్కడ జనరేట్ అయిన ట్రాఫిక్ని మేము దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు కొత్త సర్వీసులను ఓపెన్ చేయడం జరుగుతుంది. సో ఈసారి కూడా ఎటువంటి అంతరాయం లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా అప్ జర్నీ, డౌన్ జర్నీలో కూడా మాకు ఏ రకమైన ఇన్సిడెంట్ జరగలేదు లక్కీలీ. సో వీ విల్ కంటిన్యూ దట్. ముఖ్యంగా ఆపరేట్ చేయడమే కాదు, హౌ సేఫ్ దే ఆర్ అనేది కూడా మేము ప్రత్యేకమైన దృష్టి పెడుతున్నాం. డ్రైవర్స్ని కూడా పంపించి వెళ్ళేటప్పుడు కూడా మరోసారి హెచ్చరించి పంపిస్తున్నాం. ఇది ఎంతో ఫలితం ఇచ్చింది. వాళ్ళతో దగ్గరగా మాట్లాడి డ్రైవర్స్తో మనం చెప్పడం అనేది. కొత్త కూరగాయల మార్కెట్ పక్కన ఏర్పాటు చేసిన మారుతి కల్చరల్ ఎగ్జిబిషన్ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రారంభించారు. అన్ని వయసుల వారు ఆస్వాదించే విధంగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిన నిర్వాహకులు ఈదుపల్లి శివను అభినందించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాటర్ ఫౌంటైన్ ఆకర్షణీయంగా ఉందని అన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసే అనుభవం ఉన్న ఈదుపల్లి శివ ఈ ఎగ్జిబిషన్లో అన్ని రకాల ఐటమ్స్ను ఏర్పాటు చేశారని అన్నారు. కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాద్, ఏఎంసీ మాజీ చైర్మన్ సింగరాజు రాంబాబు, కార్పొరేటర్ బేతంశెట్టి శైలజ, బేతంశెట్టి హరిబాబు, బండారు మదన్, చనపతి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. బాణాన్ని ఎక్కుపెట్టి గురి చూసి సంధించి ప్రారంభోత్సవానికి వచ్చిన వారిని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఉత్సాహపరిచారు.
సైడ్ తిరిగి మా సైడ్ తిరిగి ప్రాఫిట్తో పోయారా బయటికి? సైడ్ తిరిగి మారుతి కల్చరల్ ఎగ్జిబిషన్ని మనం ఓపెన్ చేసుకున్నాం ఈరోజే. దాన్ని మన శివ ఆల్రెడీ ఈ ఎగ్జిబిషన్స్ అన్నీ కూడా ఎప్పటి నుంచో అనుభవం ఉన్న వ్యక్తి. ఇదివరకు పీవీఆర్ దాంట్లో పెట్టాడు, అంతకుముందు అటు మంగం కాలేజ్ దగ్గర పెట్టారు. తర్వాత ఇక్కడ పండగ సందర్భంగా అందరూ కూడా హాలిడేస్ కూర్చుంటారని చెప్పి దీంట్లో ఇవాళ ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది. దీంతోపాటు ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే వాటర్ ఫౌంటైన్ ఈరోజు పెట్టారు. ఇక్కడ చాలా బాగా చేశారు. ఇంకా మిగతా చిన్నపిల్లలు ప్లే గేమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. తప్పకుండా కూడా మంచి జరగాలని నేను కూడా కోరుకుంటూ, మనం ఎప్పుడు కూడా ఆయన ఇదివరకు కూడా ఎప్పుడు కూడా అందరు ప్రజలను నమ్ముకొని ఇలాంటివన్నీ కూడా పెడతా ఉంటాడు. తప్పకుండా ప్రతి ఒక్కరూ వచ్చేసి దీన్ని ఈవినింగ్ పూట పిల్లలతో వచ్చి ఎంటర్టైన్ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మన శివాకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ తప్పకుండా సక్సెస్ అవ్వాలి, ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని చెప్పి కూడా తెలియజేస్తాం. మారుతి కల్చరల్ ఎగ్జిబిషన్ అనే సంస్థ 1987లో స్టార్ట్ చేశాను నేను ఒంగోలులో. ఆ రోజుల నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా ఎగ్జిబిషన్ చేస్తూనే వస్తున్నాను. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క వెరైటీ. ఈసారి వెరైటీ ఏంటంటే వాటర్ ఫౌంటేషన్ పెద్దది 10 లక్షలు పెట్టి ఖర్చు పెట్టి చేశాడు ఆయన. ఇవన్నీ కూడా ఇక జైంట్ వీలు, కొలంబస్, డ్రాగన్, పిల్లల ఐటమ్ వెరైటీస్ ఉన్నాయి, బ్రేక్ డ్యాన్స్, ఇవన్నీ కూడా వెరైటీ ఐటమ్. అది సంస్థ స్థాపించి మేము కూడా 25 సంవత్సరాలు అయింది. 25 సంవత్సరాల నుంచి కూడా పెద్ద పెద్ద టౌన్లో పెద్ద పెద్ద సెట్టింగ్లు వేసి జనాల్ని బాగా ఆకర్షించి ఎంటర్టైన్మెంట్ అన్ని ఊర్లో విజయవాడ, గుంటూరు, హైదరాబాదు ఇలా పట్టణాల్లో కూడా నిర్మించి ఈ సంవత్సరం ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పటి నుంచి 40 రోజులు ఫిబ్రవరి ఆఖరి వరకు ఉంటుంది ఎగ్జిబిషన్. ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆదరించి పిల్లలు పెద్దలు అందరికి కూడా ఆకర్షించే ఐటమ్స్, షాపింగ్ మాల్స్, తర్వాత కొత్తగా లేజర్ వాటర్ పౌంట్ అనే ఒక కొత్త షోని తీసుకొచ్చి ప్రజలకు చూపించాలనే ఉద్దేశంతో భారీ ఖర్చుతో ఏర్పాటు చేసి మన పట్టణంలో, మన ఒంగోలు పట్టణంలో ప్రదర్శిస్తున్నాం. ఒంగోలు హెడ్ పోస్ట్ ఆఫీస్ ఎదురుగా ఉన్న హైదరీ క్లబ్లో ఈ నెల 19వ తేదీ సాయంత్రం 6 గంటలకు గంధర్వగాన తరంగిణి పేరిట గొప్ప సినీ సంగీత విభావాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు డాక్టర్ సోమశేఖర్, డాక్టర్ పురుషోత్తం తెలిపారు. హైదరీ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. మెగా మ్యూజికల్ నైట్లో గాయని గాయకులు చెన్నై రాము, బాలకామేశ్వరరావు, గాయత్రి నారాయణ్, నాదప్రియ తదితరులు పాల్గొని పాటలు ఆలపిస్తారని, వీరికి సంచలన నవయువ తెలుగు ఐడల్ ఫేమ్ సాయి పవన్ బ్యాండ్ వైద్య సహకారం అందజేస్తారని తెలిపారు. కార్యక్రమానికి వ్యాఖ్యాతగా మోహన్ గాంధీ వ్యవహరిస్తారని చెప్పారు. ప్రత్యేక ఆకర్షణగా వయోలిన్ విద్వాంసురాలు కామాక్షి వయోలిన్ ప్రదర్శన చేస్తారని అన్నారు. సుమారు 500-600 మంది ప్రేక్షకులు వీక్షించే విధంగా ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. సమావేశంలో డాక్టర్ కొరపాటి సుధాకర్, హైదరీ క్లబ్ జాయింట్ సెక్రటరీ నాగిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మండవ శ్రీనివాసరావు, కారుసాల రామారావు, పాటిబండ్ల ఆనందరావు తదితరులు పాల్గొన్నారు. సంగీతానికి స్వర్ణయుగం అంటారు 1950-70 మధ్య. ఆ జ్ఞాపకాలని అప్పుడున్నటువంటి మహానుభావులు రాజేశ్వరరావు గారు, పెండ్యాల్ గారు, ఘంటసాల గారు లాంటి మహామహులు వాళ్ళు పాడినటువంటి పాటల్ని, అపురూపమైన పాటలు, కొన్ని పాపులర్ పాటలు కాకుండా మారుమూల పాటలు కొన్ని ఉంటాయి, సంగీతం కుప్పపోసిన పాటలు, అలాంటి వాటిని కూడా బయటకు తీసి లైవ్ ఆర్కెస్ట్రాతో ఒంగోలులో ఒక అపూర్వమైనటువంటి సంగీత భావరి జరగబోతూ ఉంది. మనకు తెలియదు, దానిలో తలమునకలైనటువంటి గొప్ప నిష్ణాతులైనటువంటి వ్యాఖ్యాత కుమార్ గాంధీ గారు వస్తున్నారు. ఆయన ఎప్పుడు మనం చూడలేదు. ఇప్పుడు వస్తున్నటువంటి గాయకులు కానీ, టెక్నీషియన్స్ కానీ, మైక్ సౌండ్ సిస్టమ్ కానీ ఇవన్నీ ఎప్పుడు మనం ఒంగోలులో చూసి ఉన్నాం. కనుక సంగీత ప్రియులు అయినటువంటి అందరినీ, ఒంగోలు నగరంలో ఉన్న అందరినీ ఆ కార్యక్రమానికి రేపు ఆదివారం 19వ తేదీ సాయంత్రం 6 గంటలకు హైదరీ క్లబ్ ఆవరణకి వచ్చి ఈ ప్రయత్నాన్ని ప్రోత్సహించి విని ఆనందించాలని కోరుతున్నాం. మరి ముఖ్యంగా హైదరీ క్లబ్కి ధన్యవాదాలు చెప్పాలి. ఇది ఒక గొప్ప సాంస్కృతిక కేంద్రంగా మారబోతుందని మేము ఆశపడుతున్నాం. కనుక సంగీత ప్రియులంతా ఆదివారం సాయంత్రం వచ్చి ఆనందించి మమ్మల్ని ప్రోత్సహించాలని నమస్తే.
ఇక్కడ సంగీత ప్రియులు అందరూ కలుసుకొని, ముఖ్యంగా డాక్టర్లు వీళ్ళంతా కూడా వాళ్ళలో ఉండే ప్రవృత్తిని బయటకు తీస్తూ, గాయకులు కూడా చాలామంది ఉన్నారు మన ఒంగోలులో, వాళ్ళందరినీ ఒక వేదిక మీద తీసుకొని వచ్చి ఒక మంచి సాయంత్రాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనం ఒంగోలులో తలపెట్టాం. ఇది కేవలం ఇది ఎటువంటి కమర్షియల్గా కాకుండా కేవలం సంగీతాన్ని, అభిరుచుల్ని కలిగిన వ్యక్తులందరినీ కూడా ఒక దగ్గరికి తీసుకురావాలనే సదుద్దేశంతో చేస్తున్నాము. ఈ హైదరీ క్లబ్లో ఈ ప్రాంగణం త్వరలో సంగీత ప్రియమైనటువంటి ప్రాంగణంగా ఇది మలుచుకోబడుతుంది. ఇటువంటి కార్యక్రమాలు ఈ మధ్య మనం పడమటి గాలి కూడా వేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ తరంగిణిని కూడా ఇక్కడ మనం రెండో కార్యక్రమంగా చేస్తున్నాం. త్యాగరాజస్వామి ఆరాధన మహోత్సవాలలో ఉంచె వృత్తి సంప్రదాయాన్ని నేటికి త్యాగరాజస్వామి ఆరాధకులు కొనసాగిస్తున్నారు. దీనిలో భాగంగా త్యాగరాజస్వామి సేవా సమితి ఆధ్వర్యంలో మంగమూరు రోడ్లోని గాయత్రి మందిరం నుంచి త్యాగరాజస్వామి చిత్రపటంతో సంగీత కళాకారులు మంగమూరు రోడ్లోని ప్రధాన వీధుల్లో ఉంచె వృత్తిని చేపట్టారు. ఈ నగరోత్సవంలో తూములూరి రామబ్రహ్మం త్యాగరాజస్వామిగా అలంకరించుకునగా కళాకారులు తూములూరి నాగలక్ష్మి, కరవది సాయి శరణ్య, నెలబుట్ల సౌమ్య, చివుకుల రాజేశ్వరి, భారతి త్యాగరాజస్వామి పంచరత్న కీర్తనలు ఆలపించారు. కార్యక్రమంలో జయప్రద, నరసింహారావు, లక్ష్మీనారాయణ, ప్రదీప్, కొప్పోలు ఫణిరాజ్, మైనంపాటి సాయికుమార్, జయకృత్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. రాసి పెట్టుకో, అప్పులు చేసేటప్పుడు ఇబ్బందులు మాత్రమే కనిపిస్తాయి, కానీ తీర్చేటప్పుడు చొక్కలు కనిపిస్తాయి. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.